నెక్స్ట్ మీరే కదా వంట చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? గుమ్మడి పూరి అండి. గుమ్మడి పూరి, ఇది కూడా వెరైటీగా అనిపిస్తుంది. గుమ్మడితో పూరియా? అవునండి, గుమ్మడికాయ యూస్ చేస్తున్నారు. గుమ్మడికాయ. గుమ్మడి పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? తప్పకుండా. గుమ్మడి తురుము, మైదా, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పాలకూర తురుము, జీలకర్ర, ఉప్పు, నెయ్యి, కొత్తిమీర, నూనె. గుమ్మడి పూరి అన్నారు కదా, అవునండి. ఈ ఐటమ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఫ్రెండ్ దగ్గర అండి. సో టేస్టీగా ఉందని నేర్చుకున్నారా లేకపోతే ఎలా? వెరైటీగా ఉందని నేర్చుకున్నాను. వెరైటీగా. అవునండి. ఓకే, మరి గుమ్మడి పూరి మొదలు పెడదామా చేయడం? తప్పకుండా. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి డీప్ ఫ్రై కూడా ఆయిల్ పోసేయాలి. ఇప్పుడు మనం అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. అవునండి. సో ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వేడయ్యేలోపు మనం గుమ్మడి పూరికి కావాల్సిన మెటీరియల్ తయారు చేసుకుందాం. బాగా ముందుగా గుమ్మడి తురుము. సో పచ్చిదే కదండి? పచ్చిదండి, మంచి గుమ్మడి తురుము. కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, పాలకూర తురుము, పచ్చిమిర్చి తురుము అండి హాఫ్ స్పూను. ఓకే, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ హాఫ్ స్పూను, కొంచెం కొత్తిమీర, నెయ్యి కొంచెం. సో నెయ్యి కూడా ఇప్పుడే వేసేసాం. అవునండి. తర్వాత మైదా. సో మైదాతో మొత్తం అంతా కలుపుకోవడమే. మీరు ఎంతమంది అండి ఇంట్లో? అక్క చెల్లెలు, అన్నయ్య? అక్క చెల్లెలు నలుగురం అండి, ఒక అన్నయ్య ఉన్నారు. సో ఏం చేస్తున్నారు సిస్టర్స్? సిస్టర్స్ అందరూ మ్యారీడ్ అండి, హౌస్ వైఫ్ అందరూ. అందరూ. అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య బిజినెస్ చేస్తారండి. ఇక్కడేనా ఖమ్మంలో? లేదు, కోదాడ. సో సిస్టర్స్ అందరూ పండుగలకి బాగా కలుస్తుంటారా? పండుగలకి, హాలిడేస్ కి ఎవ్రీ మంత్ ఒకసారి కలుసుకుంటామండి అందరం కంపల్సరీ. దగ్గరలోనే ఉన్నారు అందరూ? దగ్గరలోనే 1.5 జర్నీ. 1.5 అవర్ జర్నీ. నీళ్ళు వేయాలి ఏమన్నా? కొంచెం వేయాలండి వాటర్. చూడండి, చాలు కొంచెమే పడుతుంది. గుమ్మడి తురుము ఆల్రెడీ కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి కొంచెమే పడుతుంది. ఇంకా ఈ మధ్యలో కిట్టి పార్టీలు ఏమైనా జరిగాయా? కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయండి కంటిన్యూగా, మంత్లీ వన్స్. సో మీరేం పార్టిసిపేట్ చేశారు ఈసారి? అలా ఏముండదు, అందరూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. కంపల్సరీ అందరూ ఆడుతుంటారు. ఏ గేమ్స్ ఆడతారు అందులో ఎక్కువ? ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇంట్లో జరుగుతుంది కదా, వాళ్ళు కొత్త గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు, ఆడిపిస్తూ ఉంటారు. ఎవరి ప్రైజ్లు కూడా ఉంటాయి? చక్కగా. ఎలాంటి ప్రైజ్లు ఉంటాయి? అంటే మనీ ప్రైజెస్ పెడతామండి. మనీ ప్రైజెస్ పెడుతుంటాము. స్తంభాలో కూడా వచ్చేసి మనీ ప్రైజెస్. ఓకే అండి. ఇలా పూరి పిండిలో కలిపేసుకోవాలి. మొత్తం అంతా మనకి గ్రీన్ ఎక్కువ కనిపిస్తుంది. పాలకూర, కరివేపాకు ఇవన్నీ వేసారు కదా, కొత్తిమీర. అవునవునవును. పచ్చిమిర్చి పేస్ట్ వేసారు కదా? అవునండి. కారం యూజ్ చేయాలి? ఇంకా కారం యూజ్ చేయలేదండి. కారం అయితే రెడ్డిష్ గా ఉంటుంది కదా, పచ్చిమిర్చి అయితే గ్రీన్ గా కనిపించేస్తుంది అని ఇంకా. ఓకే, హాస్ని ఇలా కల్పించడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలా నొక్కొని డీప్ ఫ్రై లో వేయించేసుకోవాలి. ఓకే, సో ఉండలు చేయాలా? అవునండి. సో చిన్న చిన్న ఉండలు అయితే సరే, చిన్న చిన్న పూరీలు అండి. ఇంకా ఇందులో మనం కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే మెత్తగా అవుతుంది. అలా కాదు, ఇది మైదా కదా, కొంచెం అలా సాగుతూ ఉంటుంది. అంటే మెత్తగా అవ్వడానికి నెయ్యి వేసుకున్నాం ఇందాక. మెత్తగా చేతులకు అందకుండా ఉండడం కొరకు నెయ్యి. సో ఒక చిట్కా చెప్తారా వ్యూవర్స్ కోసం? చెప్తానండి. చలికాలంలో చేతులు పొడిపారకుండా ఉండడం కొరకు కొంచెం సోప్ పెట్టేసి షుగర్ అయితే చేతులకి, ఆ షుగర్ మిక్స్ కరిగి అయిపోయేంత వరకు చేతులు రుద్దేస్తే చాలా నునుపుగా నీట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ సోప్ పెట్టాలి, తర్వాత షుగర్ వేయాలి. 1 స్పూన్ షుగర్ వేస్తే రుద్దుతూ ఉండాలి. అది కరిగిపోయే వరకు రుద్దుతూ ఉంటే చేతులు చాలా స్మూత్ గా వచ్చేస్తుంది, పగుళ్ళు తగ్గి నున్నగా ఉంటుంది. ఓకే, పగులంటే కాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చా? కాళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చలికాలంలో చేతులు కానీ కాళ్ళు కానీ నున్నగా ఉండాలి అంటే ముందు సోప్ రాసేసి పంచదార అద్ది, పంచదార మొత్తం కరిగే వరకు దాన్ని రుద్ది వాష్ చేసేసుకోవాలండి. చేతులు కానీ కాళ్ళు కానీ నున్నగా అవుతాయి, అలాగే కాళ్ళ పగులు కూడా తగ్గుతాయట. ఫాలో అవుదామా? సో ఆయిల్ కాగింది కదా, వేయినా మీరు చేస్తూ ఉండండి, నేను తీస్తాను. కొంచెం రోస్ట్ రావాలండి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కలర్ఫుల్గా ఉండాలి. మీ పిల్లలు ఎక్కువ స్నాక్ ఐటమ్స్ అడుగుతూ ఉంటారా? అవును, అడుగుతుంటారండి. చేస్తారా ఎక్కువ? చేస్తూ ఉంటాను. ఖమ్మంలో ఏ ఐటమ్స్ బాగా దొరుకుతాయి, ఎక్కువ చీప్ అనిపిస్తాయి రీజనబుల్ ప్రైస్ లో? శారీస్ అవి చీప్ గానే ఉంటాయండి. శారీస్, పిల్లల డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సులు, లేటెస్ట్ డిజైన్స్ అన్ని వస్తున్నాయి. ఖమ్మం కళారంగానికి ప్రసిద్ధి అండి. ఖమ్మం కళారంగానికి ప్రసిద్ధి అండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా? ఉన్నారండి, మా పాప కూడా డాన్సర్. పాప కూడా డాన్సర్ అండి. క్లాసికల్? క్లాసికల్, జానపదం అన్నీ చేస్తుంది. ఆల్రెడీ టీవీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేసేసింది తను. కండక్ట్ చేసిన టీవీ ప్రోగ్రామ్స్ అన్ని పార్టిసిపేట్ చేసేసింది. అయిపోయి కదా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. సర్వింగ్ బౌల్కి తీసుకుందామా?
అల్లం పచ్చడి ఉంది. సో అల్ల పచ్చడితో తింటే బాగుంటుందండి. అవును, టేస్టీగా ఉంటుందండి. వేడివేడి గుమ్మడి పొడి రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. గుమ్మడి పూరి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గుమ్మడి పండు తురుము, మైదా, పాలకూర, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, నూనె. గుమ్మడి పూరి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగేలోపు వేరొక బౌల్లో 1 కప్పు గుమ్మడి పండు తురుము, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పాలకూర తురుము, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 కప్పు మైదా వేసి మొత్తం బాగా కలిపి పూరీలుగా ఒత్తుకుని కాగిన నూనెలో వేసి వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత దీన్ని అల్లం చట్నీతో టేస్ట్ చేయాలి. అంతే, గుమ్మడి పూరి సర్వింగ్ కి రెడీ.